సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నగర సంకీర్తనలో భాగంగా ఇవాళ మంగళవారం ఉదయం 8:30 దుర్గ భవానీ మాతా మందిరంలో హనుమాన్ చాలీస పారాయణం, లింగాష్టక పారాయణం, సత్సంగం నిర్వహించడం జరిగింది. సత్సంగంలో సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టత, స్వదేశీ వస్తువులను వాడకం గురించి మరియు విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివరించడం జరిగింది. లింగాష్టక అదేవిధంగా హనుమాన్ చాలీస పారాయణం చేయడం జరిగింది. సత్సంగం విషయంలో కూడా ఇవాళ మనం చూస్తున్న విషయాలు ఇవాళ భారతదేశం లోపల మన మీద జరుగుతున్న దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో మనకు తెలియకుండా జరుగుతున్న దాడులు. మనందరం కూడా ఏమనుకుంటున్నాం అంటే మన వరకు ఎప్పుడు వస్తుందా మనకు తెలియకుండానే మన వరకు వచ్చేస్తుంది ఆ దాడి. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా మనం అందరం చూస్తున్నాము. ఇవాళ స్వదేశీ దానిపైన చాలా ఇవాళ ప్రతి ఒక్క మనందరం సోషల్ మీడియాలో చూస్తున్నాము. అందరినీ కూడా స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పేసి. ఎందుకు మనము ఆల్రెడీ మనం విదేశీ వస్తువుల మీద ఎంత ఆధారపడ్డామంటే ఉదయం లేచినప్పటి నుంచి మొత్తం మనం తెలియకుండా వీటిని వాడుతున్నాం. ఇప్పటివరకు అంత ప్రపంచం అంతా వసుదైక కుటుంబం అని మనం ఆలోచన చేస్తే అగ్రరాజ్యాలన్నీ మన పైన ఏదైతే కుట్రలను పడుతున్నాయో అన్నింటినీ కూడా మనం అందరం కూడా కనీసం ఇప్పుడు మేలుకోవాలి. స్వదేశీ వస్తువులని ఎక్కువ మటుకు వాడడం ప్రయత్నం చేద్దాం. నిన్న ఒక చిన్న డిబేట్ చూసిన అందులో ఒక స్వామీజీ నెలకు 5 రోజులన్నా సరే మనం విదేశీ వస్తువులను దూరం పెడితే అదే ఆటోమేటిక్గా ముందుకు వెళ్తామని చెప్పడం జరుగుతుంది. అంటే చిన్న ఆరాధన స్టార్ట్ చేయాలి మనం అందరం కూడా. ఏ కార్యక్రమం అయినా సరే మనం ఆల్రెడీ యూజ్ చేద్దాం. దాన్ని ఇప్పుడు మనం ఒకటేసారి అంటే కాదు, చిన్నగా మనం రోజు అలవర్చుకొని చిన్న అన్నింటికి ఒక్కొక్కరు దూరం చేసుకుంటూ పోతుంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా వస్తుంది. అదేవిధంగా సనాతన హిందూ ధర్మంలో కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కంకణం కట్టుకొని ఉందో, ఇవాళ ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం. అసలు విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావం ఎందుకు అయింది, ఏ కారణాల వల్ల అయింది? అసలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆలోచన చేసి 1964 లోపల విశ్వ హిందూ పరిషత్ స్థాపన. మన సనాతన హిందూ ధర్మం లోపల మనందరం చూస్తుంటాం మన గురు పరంపర అంటే స్వామీజులు, పెద్ద మఠాధికులు అందరు కలిసి కుంభమేళ జరుపుకునేవాళ్ళు. కుంభమేళ. అయితే ఆ కుంభమేళలో 12 సంవత్సరాలకు ఒకసారి సరిపోయేంత హిందూ ధార్మిక కార్యక్రమాలన్నీ రూపొందించేవాళ్ళు. ముందు నుంచి కూడా స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా మన అందరూ కూడా స్వామీజీల యొక్క గురు పరంపర నడిచేవాళ్ళు అందరం కూడా. అయితే బ్రిటిష్ వాళ్ళు మొఘలు అందరూ కలిసి ఏం చేశారంటే మన అందరినీ విచ్ఛిన్నం చేయాలంటే ఈ యొక్క కుంభమేళ జరగలేదు అని చెప్పేసి చేసి దాన్ని మన అందరూ బ్యాన్ చేసి, సరే మొఘలు అయిపోయారు. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు మన పైన రాజ్యం అయిపోయినాక స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక కనీసం మన కార్యక్రమాలు చేసుకుంటా అంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు దాన్ని ఒప్పుకోలేదు. సెక్యులర్ అనే పదంతో లేదు ఇదైతే. అందుకే దానికి రామజానకి అని చెప్పి ఏదైతే రథయాత్ర ప్రారంభం చేసి దాని ఆహ్వానం జరిగింది. రామలీలా మైదానం లోపల భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే విశ్వ హిందూ పరిషత్ ఆ ఆలోచనతో రాష్ట్రీయ సేవక హిందూ ఏదైతే హిందూ ధార్మిక కార్యక్రమాలు ఏవైనా దానికి రక్షణ కల్పించి ముందు నడపాలని చెప్పి ఒక సంకల్పంతో ఏదైతే తీసుకొచ్చిందో 5 మానవ బిందువుల మీద. ఒకటి భరతమాత, ఈ యొక్క భూమిని కాపాడాలి, ఏదైనా సరే ముందు నిలబడ్డాలి. అదేవిధంగా తల్లి మాతృలు వీళ్ళ పరిరక్షణ. 3వది గోమాత. మనందరం చూస్తాం కానీ బక్రీద్ వచ్చినప్పుడు నాకు వస్తుంది గోమాత అని చెప్పేసి. కానీ మన హైందవ ధర్మం లోపల ప్రతి ఒక్కరం కూడా గోమాత రక్షించే ప్రయత్నం చేద్దామండి. అదేవిధంగా మఠ మందిరాలు మనల్ని చూస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం లోపల ఏదైతే భవ్యమైన కార్యక్రమం అయోధ్య రామ మందిర కార్యక్రమం ఉద్యమం స్టార్ట్ ఏదైతే ప్రారంభించబడిందో మనమందరం కూడా చాలా మన జీవిత కాలం లోపల 500 సంవత్సరాలు కొట్లాడుకుంటూ వచ్చింది. మనకు అందరికి భాగ్యం కలిగింది. మన బ్రతికుండంగానే మన ఆరోగ్యమైన
శ్రీరాముని మనం అందరం కూడా ప్రతిష్ఠించుకున్నాం అక్కడ. ఇది విశ్వ హిందూ పరిషత్ ఆదివారం జరిగిన కార్యక్రమం. అదేవిధంగా ఇంకా చాలా మందిరాలు ఉన్నాయి, అవన్నీ కూడా కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తుంది విశ్వ హిందూ పరిషత్. అదేవిధంగా ఎక్కడైతే పైన ఇంకోటి 4 అయినాయి, తర్వాత గ్రంథాలు, ధర్మ గ్రంథాల పరిరక్షణ కూడా. అందుకే ప్రతి ఒక్కటి మనం గీతా జయంతి రోజు పోయిన 2 సంవత్సరాల కింద గీతా రథయాత్ర ప్రారంభించడం చేసి ప్రతి తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి గ్రామం కూడా టచ్ చేసుకుంటూ ఏదైతే రథయాత్ర జరిగి హైదరాబాద్ లోపల ఏదైతే భాగ్యనగరంలో అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సదాశివపేట విషయానికి వస్తే మనం అందరం కూడా చూస్తున్నాం. మనందరం కూడా చిన్న ఏదైనా సరే స్పందిస్తున్నాం అందరం కూడా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మనందరం చూస్తున్నాం మోహన్పేట్ రోడ్ లో జరిగిన కార్యక్రమానికి యాదవ సంఘం అందరూ కలిసి వాళ్ళందరూ కూడా ఇచ్చేసారు. అది త్వరలో కూడా దాన్ని స్థాపిస్తారని చెప్పేసి కూడా అన్నారు. అదేవిధంగా మనం రాబోయే ఇప్పుడు కాలం ఇప్పుడు వచ్చేది ఏంటంటే వినాయక నిమజ్జనం. నిన్న పీస్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. మనం అందరం కూడా ఈసారి ఏదైతే ఉత్సవ కమిటీ ఉందో ఆ ఉత్సవ కమిటీకి అందరూ సహకరించుకుంటూ ఏ ఒక్కరితో కాదు కార్యక్రమం. ఉత్సవ కమిటీతో కాదు, పుర ప్రముఖులు అందరూ కలిసి చేసుకునే పండుగ. మనందరం కూడా ఏదైతే మండపాలు నిర్వహిస్తుందో వాళ్ళు అధికారులు అందరు కలిస్తేనే ఒక పండుగ అవుతుంది, సామాన్య ఉత్సవం. అదేవిధంగా మనం యొక్క ఏదైతే ధార్మికంగా అనుకుంటున్నామో ధార్మిక ముట్టిపడేటట్టు చేద్దాం ఈసారి కార్యక్రమాలన్నీ. ధార్మికంగా భజన కార్యక్రమాలు ఎంజాయ్మెంట్ చేయండి, అదేవిధంగా ధార్మిక కార్యక్రమాల్లో మనం తీసుకెళ్ళాలి. ఎంజాయ్మెంట్ అని ఒక ఈవెంట్ కాలేదు, మనం ధర్మ సంస్థానాల కోసం చేస్తున్నాము. అందుకే మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. రాబోయే కార్యక్రమాల్లో ఇవాళ మనం లోపల హనుమాన్ మందిరంలో విగ్రహ ప్రతిష్ట ఉంది. నిన్నటి స్టార్ట్ అయింది, ఇవాళ కూడా కార్యక్రమం, రేపు ప్రతిష్ట కార్యక్రమం, 3 రోజుల కార్యక్రమం తర్వాత రేపు ఉంటుంది. అందరం కూడా ప్రతి ఒక్క హైందవ ధర్మ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొనాలి. మాకు పిలువలే వెళ్ళాలి, తెలిస్తే దయచేసి మన వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది, నాకు పిలువలే అడగండి ఈ కార్యక్రమం. అందుకే మీకు అందరూ కోరుకుంటుంది ఏంటంటే మన అందరం కూడా హైందవ ధర్మ కార్యక్రమం పాల్గొనాలి. జై శ్రీరామ్.